श्रीधन्वपुर्यां वृषभे विशाखे आत्रेयवंशोद्भव सात्विकाक्रियां श्रीचोदसिंहाद्रिगुरुक्तमन्त्रं శ్రీరంగవరాయ నమస్కయామః. అస్మద్గురుభ్యో నమః. వేదికను అలంకరించినటువంటి పరమహంస పద్మనాభులుగా చదివినటువంటి రామచంద్రజీయ స్వామి వారికి, తర్వాత శతభూముని రామాజీయ స్వామి వారికి సాష్టాంగం సమర్పిస్తూ, అలాగే వేదిక నాగించినటువంటి పెద్దలందరినీ కూడా దాసోహం సమర్పిస్తూ, 2 ముక్కలు ఎక్కువ మాటలు ఉండేటువంటి అవకాశం కూడా లేదు. శ్రీమాన్ రఘునాథాచార్య స్వామితో నాకు ఆత్మ సంబంధం ఉంది, దేహ సంబంధం కూడా ఉంది. అది చెప్పుకుంటే మాకు ఇంకో అరగంట పడుతుంది, అవుతుంది. తర్వాత చెప్పుడే చెప్తాను. చిన్న విషయం గురించి చెప్తాను. 25 సంవత్సరాల క్రితం మా దగ్గర మూసారాం బాగ్ లోపల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయం లోపల వాడు ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అందరికీ తలా ఒక ఉపనిషత్తు 5 రోజులు మాత్రమే వారు ఇచ్చిన సమయం, సకాల సమయంలో పూర్తి చేయాలి. అయిన తర్వాత మా దగ్గరకు వచ్చాయా ఫలానా అందరు కథ రామాచార్య గారికి ఇచ్చారు, ఎవరికి మనకు పెద్ద పేరు చెప్పారు. దేవుడు వారు కూడా ఇచ్చామని చెప్పినప్పుడు మాకు ఏ ఉపనిషత్తు ఇచ్చారు అని, కఠోపనిషత్తు ఇచ్చాము అని చెప్పారు. అయితే సరే బాగానే ఉంది వాళ్ళు చెప్పేప్పుడు ధర్మోచితం చెప్పవచ్చు. నేను ఈ లోపల ఈ అన్ని భాషలో మొత్తం సంస్కృతం కానీ తెలుగు కానీ వీటి అన్నింటి కూడా అధ్యయనం చేస్తే చాలా మంది చేసినటువంటి ఉన్నాయి కఠోపనిషత్తు మీద. ఈ కోశం కూడా సమగ్రంగా నాకు తృప్తి ఇవ్వలేదు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, సత్సాంప్రదాయ సభ లోపల మనం మొట్టమొదటి దీనికి మెంబర్గా చేరిన వాళ్ళ మనమే కదా, ఆ కోశాలు మన దగ్గర ఉన్నాయి కదా, ఒకసారి చూద్దామని చూస్తే అందులో స్వామివారు అందించినటువంటి ప్రజాస్వామివారు అందించినటువంటి కఠోపనిషత్తు నాకు వాచనకి లభ్యమైంది. ఇలా చూడండి. అది వెంటనే మనకి పెద్ద అవకాశం లేదు. నేను చక్కగా దాన్ని అధ్యయనం చేశాను. చేసిన తర్వాత 5 రోజులు లోపల కఠోపనిషత్తులు చక్కగా రోజుకు 2 గంటలు చెప్పిన వాళ్ళందరికీ కూడా అది మన ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. 5 వాళ్ళ రోజులు బయటకు వచ్చినప్పుడు కమిటీ మెంబర్లో ప్రెసిడెంట్ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు, అయ్యో మీతో చిన్న విషయం మాట్లాడాలి అన్నారు. చెప్పండి ఏ విషయం అంటారు అంటే అన్నా, మీకు ఒక్క 2 ఉపనిషత్తులు మీకు చెప్పమని చెప్పినా అని చెప్పి మీ ఇద్దరు అనుకుంటున్నాము అన్నారు. అంటే అన్నా అప్పటికే మాకు ఇచ్చారు అంటే ఒక ఉపనిషత్తు ఇచ్చారు కదా అంటున్నా. అంటే మా కమిటీ వాళ్ళంటే నిర్ణయం మాది కాదని, 5 రోజుల ఇంత అద్భుతంగా కఠోపనిషత్తు మీద చెప్పగలిగిన వారు పొందిన చెప్పగలుగుతారు కాబట్టి ఇంకో 2 ఉపనిషత్తులు వారికి ఇవ్వండి చెప్పారన్నారు. అంటే ఇది అప్పుడు నేను అనుకున్నాను, ఇదంతా కూడా ఆ ప్రభావం కాదని, స్వామి రఘునాథ తెలిసిన స్వామి వారి యొక్క ప్రభావం మాత్రమే. వాటి అధ్యయనం చేయడం మూలంగా ఆ గ్రంథాన్ని మాత్రం మాకు చక్కగా చెప్పగలుగుతున్న భాగ్యం కలిగి 20 సంవత్సరాల క్రితం నాటి మాట. అందుకే నేను ఒక మాట తర్వాత చెప్తాను. ఏంటంటే మాకు ఆ స్వాధ్యాయులు శ్రీరంగనారాయణ స్వామి వారు అక్కడ పెడితే ఇంకో 2 మాకు కూర్చుని ఉన్నారు. వారికి దాసుడు ఏకలవ్యుడు. అందులో ఒకరు పెద్దవారు రంగరాచార్య స్వామి పెద్దవారు, వారు ఒకరైతే 2వ వారు నల్లారి చక్రవర్తి రఘునాథాచార్య స్వామి వారు. వారికి ఏకలవ్యుడు. అంటే చాలా మంది మహానుభావులు ఉన్నారు. ప్రత్యక్షంగా వారి దగ్గర సేవించిన మహానుభావులు చాలా మంది ఉన్నారు. వారికి దాసవారు కానీ బాగా భాగ్యం కలగలేదు. అయినప్పటికీ కూడా ఏకలవ్యుడంత వారు అనుగ్రహించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దాసుల దగ్గర ఉన్నాయి. ప్రతి నిత్యము వాటితో మా కాలక్షేపమైనటువంటిది జరుగుతుంటుంది. అలాగే మాకు రంగనాచార్య స్వామి వారు ఎవరుతున్నారో వారు రావణ భాషలో ఉన్నటువంటి చాలా గ్రంథాలకు వారంతా తెలుగు శాఖ చేశారు. అవన్నీ కూడా దాసుల దగ్గర ఉన్నాయి. అయితే వారి రెండింటిగా అధ్యయనంతో నాకు కాలక్షేపం అనేటువంటిది జరుగుతుంది. మీరందరూ కూడా స్వామివారి యొక్క కోశాలు ఎవరుతున్నాయో వారు ఇచ్చారు, ఎంతో మంది కట్టం మా దగ్గర ఉన్నాయి కోశ అనుకోవడం కాకుండా ప్రతి నిత్యము వాటిని చక్కగా అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం చేయని చెప్పి నేను కోరుతున్నాను. సమస్త సన్మంగళాలు భవంతి. జై శ్రీమన్నారాయణ. విదిశాం లోకే సమాస వ్యాసధారం అని పండితులైన వారు ఎంత పెద్ద విషయాన్నైనా 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పగలుగుతారు. ఎంత చిన్న విషయాన్ని విస్తరించి
రోజుల గురించి చెప్పగలుగుతారు. అది వారిలో ఉండే వైభవం. అందుకు గాను శ్రీనివాస సత్యస్వామి వారికి దాసోత్సవం చేస్తూ